ప్రతి వారం సరి చేసుకోవడమే, ఎక్కడికక్కడ కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఈ వారంలో దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో ఏమైనా నడిచాము, ప్రభావం క్షమించాయని యోగ్యముగా మన బలలో చేసే వాళ్ళంగా ఉండాలి. మన మార్గాలు పాపపు మార్గాలు చెప్పండి, ఇంకా వంకర మార్గాలు, ఇంకా దుష్ట మార్గాలు, చెడు మార్గాలు, మరణం మార్గాలు, అటువంటి మార్గాల్లో నడిచిన మనల్ని పరిశుద్ధ మార్గంలోకి నడిపించాడు. తర్వాత చక్కని మార్గాల్లోకి నడిపించాడు, దేవుని మార్గంలోకి నడిపించాడు, ఇంకా మంచి మార్గంలోకి నడిపించాడు, తర్వాత జీవపు మార్గంలోకి నడిపించాడు. అందుకే దేవునికి ఆరాధన చేశాను, ముఖ్యంగా స్తుతించాము, దేవునికి స్తోత్రం చేశాం. మరి అటువంటి మంచి మార్గంలోకి నడిపిస్తే ఈరోజు మనం ఎట్లా జీవిస్తున్నాం? ఈరోజు మనం ఎట్లా జీవిస్తున్నాం? పులిసిన పిండిలాగా మన బ్రతుకులు ఉంటున్నాయి, పులిసిన జీవితాలు, పులిసిన పిండిలాగా. చూద్దారండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుతున్నా. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయనని మీరెరుగురా. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అని మన పస్కా పశువు వధించబడిన కనుక పాతదైన పులిపిండితో నేను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితో నేను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులిని రొట్టెతో పండుగ ఆచరించుము. పులి అని రొట్టెతో పండుగ ఆచరించుము. దుష్ట మార్గాలు వదిలిపెట్టాలి, ఇంకా దుర్మార్గత వదిలిపెట్టాలి. నిష్కాపట్యము సత్యము అనే పులి అని రొట్టెతో పండుగ ఆచరించు. ఈరోజు మనం పండగ, ఆదివారం అంటే పండగే చెప్పండి, ఆదివారం అంటే పండగే. కొంతమందికి ఆదివారం పండగ. ఏ పండగ అంటే తినడానికి తాగడానికి. ఆదివారం వస్తే 10 దాకా కాదు కొంతమంది. మిగిలిన రోజులు అంటే పిల్లలు స్కూల్ పంపించాలి, లేకపోతే పనులకు పోవాలి, పొద్దునే లేస్తారు. ఆదివారం రెస్ట్ కాబట్టి 10 దాకా పడుకొని ఉంటారు. నేనంటాను, విశ్వాసం అనే వాళ్ళు ఆదివారమే పొద్దున్న 5కి రావాలి. చెప్పండి, ఆదివారమే మనకు పండగ, ఆదివారమే పండగ. మీరు నమ్ముతారు నమ్మరు కానీ ఆదివారం అంటే నేను పొద్దున్న 4 గంటలకే లేస్తా. ఇది ఇప్పుడు ఒకరోజు ఒక ఆదివారం కాదు, గడిచిన 5 సంవత్సరాల నుంచి 4 గంటలకు రావడం, కొంచెం ప్రార్థన చేసుకోవడం, మందిరంలోకి రావడం, సాపలు వేయడం, శుభ్రం చేయడం, అన్ని సరి చేసుకోవడం, మైకులు సరి కాకపోతే మళ్ళీ వచ్చి మైకులు సరి చేసుకోవడం. ఆదివారం వస్తే చర్చికి వచ్చేదాకా బిజీ. ఈరోజు ఆదివారం దేవుని కోసం ఉపయోగించడానికి మనకి ఇచ్చారు. మన సొంత పనులు చేసుకోవడానికి, లేకపోతే మన సొంత కార్యాలు చేసుకోవడానికి, మన ఇష్టం వచ్చినట్టు ఉండడానికి కాదు. ఈరోజు ఆదివారాలు దేవుని సమయాన్ని గమనించే బిడ్డగా ఉంటున్నారు. ఒకప్పుడు రకరకాల మార్గాల్లో నుంచి దేవుడు చక్కని మార్గాలు, మంచి మార్గాలు, తర్వాత దేవుని మార్గాల్లోకి, జీవ మార్గాల్లోకి, పరిశుద్ధ మార్గాల్లోకి నడిపిస్తే ఈరోజు ఆదివారం వస్తే సంవత్సరంతో బాగు చిన్నగా ఆదివారం ప్రారంభ ప్రార్థనకి నేను పోవాలి అనే తీర్మానం తీసుకునే వాళ్ళుగా ఉండాలి. అప్పుడు దేవుని పిల్లలుగా ఉండటానికి మనం యోగ్యులు, లేకపోతే వేషధారణ వేస్తే. ఒక మాట చెప్పాలంటే పులిసిన పిండి మంచి మార్గాలే, పరిశుద్ధ మార్గాలే, చక్కని మార్గాలే, మేలు జరిగే మార్గాలే, తర్వాత జీవ మార్గాలే, దేవుని మార్గాలే. అయినా కానీ ఇంకా పులిసిన పిండి ఉంది కొద్దిగా. చెప్పండి, పులిసిన పిండి కొద్దిగా అయినా ఏమైందన్న ముద్దంతా పులిసిపోతుంది. ఓ పెద్ద బాగుంది, పెద్ద కొండ ఉంది, చాలా చక్కగా రంగులేస్తుంది. ఆ కొండకి చిన్న నిలబడదంటే రంగులో పడదు. ఏమైంది చెప్పండి, ప్రవేశిద్దా? అస్సలు పైకి రాదు. ఈరోజు మన జీవితాల్లో కూడా పులిసిన పిండి కొద్దిగా ఉంటే మన జీవితం మొత్తం పులిసిపోతే, మన జీవితం మొత్తం చెడిపోతే, దుష్ట మార్గం వచ్చింది,
కాబట్టి పులిసిన పిండితో జాగ్రత్త. క్లుప్తంగా కొన్ని విషయాలు, ఒక 3 విషయాలు మనం ధ్యానం చేసుకున్నారండి. పులిసిన పిండి అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. పులిసిన పిండి గురించి ఎవరెవరు ఏ పులిసిన పిండి కలిగి ఉన్నారు క్లుప్తంగా ఒక 3 ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 16:6. యేసు చూచుకొనుడి పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండి గురించి జాగ్రత్త పడుడి. ఇద్దరు వచ్చారు ఇక్కడ. ఎవరెవరు చెప్పండి. పరిసయ్యులు అనే పులిసిన పిండి, రెండోది సద్దూకయ్యులు అనే పులిసిన పిండి. మరి ఇంకొక పులిసిన పిండి మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 8:15. ఆయన చూచుకొనుడి పరిసయ్యుల పులిసిన పిండి గురించి, హేరోదు పులిసిన పిండి గురించి జాగ్రత్త పడును ఆయన హెచ్చరింపగా. అంటే పరిసయ్యుల పులిసిన పిండి మత్తయి సువార్తలో చదివిన, మార్కు సువార్తలో చదివిన. మత్తయి సువార్తలో సద్దూకయ్యుల పులిసిన పిండి గురించి చదువుకున్నాం. మార్కు సువార్తలో హేరోదు పులిసిన పిండి. అంటే ఇక్కడ 3 రకాల వ్యక్తులు చూస్తున్నాం మనం. చెప్పండి ఎవరు? ఒకటోది చెప్పాలి, చెప్పాలి. ఒకటోది పరిసయ్యులు, రెండోది సద్దూకయ్యులు, మూడోది హేరోదు. ఈ 3 రకాల పులిసిన పిండి మీలో ఏమైనా ఉందా? బలంలో చేసినప్పుడు, ఆయన శరీరంలో ఆయన రక్తంలో చేసినప్పుడు ఈ 3 రకాల పులిసిన పిండి మీలో ఉంటే జాగ్రత్తగా చూచుకోండి, తీసేసుకోండి. చూద్దారండి క్లుప్తంగా వాటి గురించి ధ్యానం చేద్దాం. మొదటిగా లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ వచనం. లూకాసు వార్త 12:1. అంతలో ఒకరినొకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగను, పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. పరిసయ్యుల వేషధారణ అనే పులిసిన పిండి గురించి జాగ్రత్త పడుడి. ఒకటోది పరిసయ్యుల పులిసిన పిండి. చెప్పండి, ఏ పులిసిన పిండి? పరిసయ్యుల పులిసిన పిండి. పరిసయ్యుల పులిసిన పిండి అంటే వేషధారణ. వేషాలు వేసుకుంటాం, పైకి తలబట్టలే, పైకి తలస్నానాలే, పైకి మంచి బట్టలే, సెంటు కట్టుకుంటాం, ఆదివారం ఆరాధనకు వస్తాం. కానీ లోపలంతా చెప్పండి, లోపలంతా కుళ్ళే, లోపలంతా ద్వేషం, అసూయ, పగ. చూడండి, తాజ్ మహల్ ప్రపంచ 7 వింతల్లో ఒక వింత. తాజ్ మహల్ ఏంటది చెప్పండి. అసలు తాజ్ మహల్ ఏంటది? సమాధి. ఆ తాజ్ మహల్ తొలితే ఏమొస్తాయంటే కుళ్ళిపోయిన ఎముకలు, ఆ షాజహాన్కి సంబంధించి, లేకపోతే షాజహాన్ అమితంగా ప్రేమించిన ముంతాజ్ బేగం, ఆ గుర్తికి తాజ్ మహల్ కట్టాడు షాజహాన్ చక్రవర్తి. అంటే లోపలేమో కుళ్ళు, లోపలేమో మురుగుడు వాసన, లోపలేమో కంపు, పైకి మాత్రం చాలా అందంగా ఉంది. నీ జీవితాలు, నా జీవితాలు కూడా పైకి ప్రార్థన, పైకి బైబిల్, పైకి పాటలు, పైకి వాక్యాలు, పైకి ఏడ్చుకుంటూ ఆరాధన, జీవితం మాత్రం, ఇంటి దగ్గర సాక్ష్యం మాత్రం కంపు కొట్టే జీవితం. అందుకనే వేషధారణ అనే పులిసిన పిండి. వేషధారణ పైకి పెదవులతో కనపరుస్తారంట. ఏం చేస్తారు చెప్పండి? పెదాలతో కనపరుస్తారు, కానీ ఎక్కడుందన్నమాట చూద్దామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఈ వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో కనపరచుదు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. పెదాలతో కనపరుస్తారు, పెదాలతో ఆరాధన చేస్తారు, పెదాలతో పాటలు పాడతారు, పెదాలతో అన్ని చేస్తారు. లోపల హృదయం మాత్రం ఎట్లా ఉందంట? దూరంగా ఉంది. లోపల హృదయం మాత్రం దూరంగా ఉంది. ఈరోజు నీ హృదయం ఎట్లా ఉంది? నీ హృదయం అక్కడ ఎట్లా ఉంది చెప్పండి. మనం చేసే పనులు బట్టే మన హృదయాలు కూడా ఉంటాయి. దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమిస్తే మన హృదయం కూడా దేవుని సన్నిధిలోకి తొందరగా రావాలని ఉంటుంది. దేవుని సన్నిధిని ఎగ్గొట్టకూడదు, ఆరాధన ఎగ్గొట్టకూడదు, ఆదివారం ఎగ్గొట్టకూడదు, ఉపవాసాలు. మన హృదయంలో కొద్దిగా ఆలోచన ఉంటుంది. ఇక ఆ రోజు ఆదివారం అయినా, బైబిల్ స్టడీ అయినా, ఉపవాస గుడికైనా,
లేకపోతే ఇంకేదైనా మన హృదయం అనేది మంచిగా ఉంటే, ఎప్పుడు దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలా, ఎప్పుడు ఆదివారం వచ్చిందా, ఎప్పుడు ప్రార్థనలో, ఎప్పుడు పాటలు పాడుకోవాలా, అన్ని సాపులు వేసుకోవడం బాత్రూమ్ కావడం, నీళ్లు కావడం, బైకులు సరి చేసుకోవడం, పాటలు పాడడం కూడా సాగుకుడే. మీరు వచ్చి ఏం చేస్తారు చెప్పండి. చెప్పుంది ఇన్ని బాగా చేసి పోతాం. ఏంటి సంఘం ఎండిపోతుంది, విశ్వాసులు ఎండిపోతున్నారు. పులిసిన పిండి జాగ్రత్త, పులిసిన పిండి మొత్తం అంతా కూడా నీ విశ్వాసత మొత్తం. నేను ఎన్ని సంవత్సరాలు అయింది బాప్తిస్మం తీసుకొని, రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది, నాకే చెప్తారా? నా అంత అనుభవం లేదు అని అనుకుంటున్నావేమో. పులిసిన పిండి నీ దగ్గరకు వచ్చింది. నీ విశ్వాస జీవితాన్ని మొత్తాన్ని పాడు చేస్తాను. జాగ్రత్త. గర్వం, అహంకారం. ఒకసారి అంట 3 ఎలుకలు ఉన్నాయంట. 3 ఎలుకలు హెచ్చులు ఎలుకలు, గర్వం ఎలుకలు. ఒక ఎలుక 3 ఎలుకలు కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నాయంట. ఏంటంటే ఒక ఎలుక అన్నదంట, నేనంటే ఏమనుకుంటున్నారు, మా ఇంట్లో మా యజమాని కేజీ ఎలకలు తెచ్చిపెట్టాడు, అయినా కానీ వాటిని తిని కూడా నేను బతికా, నేనంటే ఏమనుకుంటున్నారు అన్నదంట ఒక ఎలుక. చెప్పండి, ఏమన్నా ఆ ఎలుక అంత హెచ్చు చెబుతుంది. నేనంటే ఏమనుకుంటున్నారు, మా ఇంట్లో కేజీ ఎలక మంది తెచ్చిన దాన్ని తిన్నా, అయినా కానీ నేను శలాకెళ్ళి తిరుగుతున్నాను అన్నాను. ఇంకొక ఎలక అన్నదంట, నువ్వు అదేనా, మా ఇంట్లో అయితే ఇనప బోలు పెట్టిండు, మా ఇంటి యజమాని ఇనప బోలు నన్ను పెట్టిండు, ఇక నేను చచ్చిపోతాను అనుకున్నాడు, కానీ ఆ ఇనప సోలు పట కొరికి బయటకు వచ్చాను అంటే ఇంకొక. చెప్పండి, ఏమన్నది, పట ఇనప సోలు కొరికి బయటకు వచ్చానంట. మరి ఈ ఎలుక హెచ్చు అనుకుంటే దీనికంటే హెచ్చింది ఈ ఎలుక. చివరికి 3 ఎలుకలు అన్నదంట, ఆగండి, మీరేదో చెప్తున్నారు, నేను పోవాలి అక్కడ, మా ఇంట్లో 2 పిల్లులు ఉన్నాయి, ఆ పిల్లులతో ఆడుకోవాలి పోయి నేను అని ఈ ఎలుక ఈ 2 ఎలుకలు తీసుకొని పోయిందంట. లెక్క చేయకుండా నేను పిల్లులతో ఆడుకోవాలని పోయింది. చూడండి, ఈ 3 ఎలుకలు ఎంత హెచ్చులో ఎంత గర్వం ఉందో చూడండి. ఈరోజు విశ్వాసుల జీవితాల్లో కూడా ఇటువంటి గర్వమే చూడటానికి అది ఉదాహరణ. కానీ ఈరోజు నేను క్రైస్తవురాలని, నేను పాటలు పాడతా, నేను వాక్యం చెప్తా, నేను ఆరాధన చేస్తా, నేను ఏడ్చుకుంటూ ఆరాధన చేస్తే అందరూ కూడా నిశ్చేష్టులు అవుతారు అని అనుకుంటా ఉంటారు. నాలాగా పాటలు పాడేవాళ్ళు లేరు, నాలాగా ఆరాధన చేసేవాళ్ళు లేరు. పులిసిన పిండి ఉన్నదని ఎరగట్ల గెంచేస్తాం. ఏంటో చెప్పండి, పైన మొత్తం ఎలా ఉండదు, కింద మాత్రం నలుపు. ఆ నలుపు సంగతి తెలుసుకోవట్లా. నేను భక్తి పరుడిని, నేను క్రైస్తవురాలు. పులిసిన పిండి చేయండి. ఈరోజు గర్వము, అహంకారము, వేషధారణ క్రైస్తవ్యం. ఈరోజు చాలా మంది అంటారు కదా, మేము హెబ్రోనండి, మేము పెంచుకొస్తాండి, మేము శిలోను పెంచుకొస్తాండి, మేము పలానా లోగల్ ఫెలోషిప్ అండి, లేకపోతే నాకు మా సేవకుడు జోగాలు స్థాపించింది, బక్సింగాలు స్థాపించింది, మంచిదే, వాళ్ళందరూ గొప్పలే, వాళ్ళ మందిరాల్లోకి వస్తున్నావు గొప్పదే. మరి నీదేది నువ్వేం మారట్లేదు కదా, నువ్వు హెబ్రోలో చెప్పుకున్నావు, నువ్వు లేకపోతే ఇంకేదో చెప్పుకుంటున్నావు, వాళ్ళకంటే అన్యాయం ఉంది కదా నీ జీవితం. పులిసిన పిండి తీసేసి, ఇంకా పులిసిన పిండి ఏదో ఉంటే వాళ్ళ దగ్గర క్షమాపణ, వేషధారణ జీవితాన్ని జీవిస్తున్నాను. వేషధారణ జీవితం, పైకే వేషం. ఆదివారం వస్తున్నాం, ఒక 2 గంటలు ఉంటున్నాం, పోతున్నాం. ఇక మధ్యలో మందిరం లేదు, సేవకులు లేదు, గృహ గుడికలు లేవు, వార గుడికలు లేవు. దగ్గర ఆరాధన చేశారు, వార గుడికలకు రావట్లేదయ్యా అని ఆరాధన చేశారు. వార గుడికలకు రావట్లేదని ఆరాధనలో ఎందుకు చెప్పేది? నీ సొంతంగా క్షమాపణ అడుగు. ఆరాధన చేసినప్పుడు ఆరాధన చేయి, ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేయి, దేవుడిని స్తుతించినప్పుడు స్తుతించేటట్టు స్తుతి చేయి. చచ్చిపోయిన దగ్గర ఒక ఆయన పోయి ఏమనంటే, ఈ సంతోషము నీకు అందరూ పాడినాడు. చచ్చిపోయిన దగ్గర చచ్చిపోయిన పాటలు పాడాలి, పెళ్లి దగ్గర పెళ్లి పాటలు పాడాలి, ఆరాధన చేసినప్పుడు ఆరాధన పాటలు, స్తుతించినప్పుడు స్తుతించే పాటలు. ఈరోజు ఆరాధన చేయడం కూడా అట్లా ఎంతో కాలంలో ఉంది. నేనేమో విమర్శించట్లేదు, కానీ నేర్చుకోండి. ఎక్కడైనా ఆరాధన చేసినప్పుడు ఇటువంటి స్థితిలో ఉన్నా, ఇప్పుడు ఇటువంటి స్థితిలో వచ్చావు, చాలా అంతే.
ఈరోజు పులిసిన పిండి నీ శరీరాన్ని, నీ విశ్వాసాన్ని, నీ దేవుని పట్ల నీకున్న నమ్మకాన్ని మొత్తాన్ని కూడా దూరం చేస్తుంది. గర్వంతో అహంకారంతో ఇంకా ఉంటుంటే ఆ పులిసిన పిండిని వదిలిపెట్టు. ఏ పులిసిన పిండి చెప్పండి? పరిసయ్యులు అనే పులిసిన పిండి, వేషధారణ అనే పులిసిన పిండి, పరిసయ్యులు పులిసిన పిండి. సద్దుకాయలు పులిసిన పిండి ఏదో చూద్దామండి. మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12:18. పునరుద్ధానము లేదని చెప్పాడు సద్దుకాయలు. చాలు నాకు చెప్తున్నాం. పరిసయ్యుల పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి. సద్దుకాయలు పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి. పరిసయ్యుల పులిసిన పిండి అంటే వేషధారణ బ్రతుకు, వేషధారణ జీవితం. సద్దుకాయలు పులిసిన పిండి అంటే చెప్పండి తప్పుడు బోధ. ఏ బోధ చెప్పండి? తప్పుడు బోధ. పునరుద్ధానము లేదని చెప్పాడు సద్దుకాయలు. పునరుద్ధానం లేదని చెప్తారు. యేసుక్రీస్తు అసలు చనిపోలా, యేసుక్రీస్తు తిరిగి లేవలా. కానీ దేవుడు అంటారు, యేసుక్రీస్తు అంటారు, దేవుడే అంటారు, కానీ పునరుద్ధానం లేదని చెప్తా ఉంటారు. 1 కొరింథీ 15వ అధ్యాయం 14వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు లేపబడిన యెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. అసలు పునరుద్ధానం లేదని చెప్తున్నావు. పునరుద్ధానం లేదని చెప్తే ఇంకా బైబిల్ ఎందుకు, ప్రార్థనలు ఎందుకు, దేవుని స్తుతించడం ఎందుకు, దేవుని ఆరాధించడం ఎందుకు? క్రీస్తు లేపబడిన యెడల అంటే పౌలు గారు రాసుకుంటున్నారు కదా, క్రీస్తు లేపబడకపోతే ఇంకా మేము ఎందుకయ్యా ఈ సేవ, ఎందుకయ్యా ఈ విశ్వాసం? క్రీస్తు లేపబడ్డాడు, చనిపోయాడు, 3వ రోజు తిరిగి లేచాడు. సద్దుకాయల పులిసిన పిండి, సద్దుకాయల పులిసిన పిండి. తప్పుడు బోధలు, తప్పుడు. వాళ్ళు కూడా విశ్వాసులే, వాళ్ళు కూడా మందిరానికి వస్తారు. పరిసయ్యులు కూడా మందిరానికి వస్తారు. పైనుంచి కింద దాకా నిలువుటాంగీలు, బైబిల్లో ఉండదన్నమాట, నా సొంతంగా చెప్పట్లా, నిలువుటాంగీలు ధరించుకొని తప్పుడు బోధలు, తప్పుడు బోధలు. ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ప్రార్థన చేస్తారు, పోయి ప్రార్థన చేస్తారు. అయ్యా అమ్మా మీ ఇంట్లో దయ్యం ఉంది, మీ ఇంట్లో దయ్యం ఉంది, టెస్ట్ చేసుకొని కూర్చుంది. 7 శుక్రవారాలు ప్రార్థన చేస్తే ఆ దయ్యం పోద్ది. అయ్యగారికి 1016 వచ్చినప్పుడల్లా మంచి భోజనం పెట్టాలి. చెప్పండి, నిజంగా వాటిని కూడా నమ్మి వాడి ప్రకారం చేసే క్రైస్తవులు ఎంతమంది లేరు ఈ రోజుల్లో? ఎంతమంది అట్లా తప్పుడు బాధలు ఎట్లా, తప్పుడు మార్గాలు నడిపేట్లా. సేవకులు వారి స్వార్థం కొరకు తప్పుడు మార్గాలు, తప్పుడు బాధలు, తప్పుడు ప్రవచనాలు. ఒక ఆయన అంతా సేవకుడికి కొద్దిగా ఎదురు మాట్లాడినాడు. ఎదురు మాట్లాడితే నువ్వు సేవ ఈ విధంగా చేస్తున్నావు, నువ్వు తప్పుడు బోధలు చేస్తున్నావు, నీ సర్వదంతా నాకు తెలుసు అది అని అనేసరికి ఒక 1 రోజులు అయిన తర్వాత ఏమైందంటే ఆయన బైక్ మీద పోతుంటే కాలు ఇరిగిందంట. కాలు ఇరిగితే ఏమైంది? ఆ సేవకుడు అన్నాడంట, నువ్వు నన్ను గురించి అట్లా అన్నావు కాబట్టి దేవుడు నిన్ను క్షమించిండు, నేను కూడా క్షమించా, అందుకని నీ కాలు ఇరిగింది. మంచి జరిగితేనేమో నేను ప్రార్థన చేస్తున్నాను, మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం నేను ప్రార్థన చేస్తా, అందుకనే మీకు ఎట్లా కలిసి వస్తుంది, మీకు వ్యాపారాలు అభివృద్ధి చెందుతుంది, మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటున్నారు. ఎప్పుడు మంచి జరిగితే. చెడు జరిగితే మీరేదో తప్పు చేస్తున్నారు. మీరు ఇవ్వాల్సింది అట్లా దశం భాగాలు, లేకపోతే సావుకుని వేరపరచట్లా, సావుకుడికి ఎదురు మాట్లాడుతున్నారు, గొలుగుతున్నారు, సరుగుతున్నారు. ఏ తప్పుడు మాటలు. సద్దుకాయల పులిసిన పేరుకు మాత్రం విశ్వాసులే, పేరుకు మాత్రం దేవుని గురించి ప్రకటించే వాళ్ళే, కానీ అన్ని తప్పుడు బోధలు, హత్యలు, అబద్ధాలు, దొంగతనాలు, హత్యలు చేస్తూ ఉంటున్నారు. ఏంటిది కారణం? సద్దుకాయల అబద్ధాలు, తప్పుడు బోధలు, తప్పుడు ప్రవచనాలు. ఒక ఆయన పాత కాలంలో జరిగిన సంగతి. చేతిలో 20,000 ఉన్నాయంట. ఒక పట్టణానికి బయలుదేరినంట, పల్లెటూరు ఆయన. పట్టణానికి బయలుదేరినంట 20,000 పట్టుకొని, 2 ఎద్దులు కొనుక్కొచ్చుకుందాం,
మంచిగా ఎద్దులతో, ఆ రోజుల్లో 10,000 మరి ఈ రోజుల్లో ఎంతో తెలియదులే కదా నాకైతే. 10,000కే మంచి ఎద్దు వచ్చేది. జేబులో వేసుకుని పోయిందంట, పట్టణానికి పోయినంట, పొద్దు నుంచి సాయంత్రం దాకా తిరిగిందంట, ఏమీ కనపడలేదంట. ఆయన ప్రార్థన పోయేవాడు, కొద్దిగా విశ్వాసం అనుకున్నాడంట, ఎవరైనా విశ్వాసీలు దొరికితే బాగు, మరి నేను ఒక్కరిని నన్ను పడుకుంటే నాకు 20,000 దొంగతనం చేస్తారు, లేకపోతే అవి కనపడితే నన్ను సంపరేగా చంపుతారు, ఎవరైనా విశ్వాసీలు కనపడితే బాగు, ఆ ఇంట్లో పోయి డబ్బులు దాచుకొని తెల్లారిపోతుంటే మళ్ళీ దానం చేయొచ్చు అనుకుని చూస్తాను. ఒక బజార్లో పోతే ఆ బజార్లో మంచిగా శిలువ గుర్తుతో లైట్ వెలుగుతూ ఒక ఇల్లు ఉందంట, మంచిగా ఇల్లు అయిపోయిందంట, శుభ్రంగా బయట అరుగుందంట, వసానం ఉందంట, చెట్టు ఉందంట, ఒక బండి ఎదురు బండి ఉందంట, జల్లు ఉందంట, లోపల నుంచి మంచి మంచి ఈ వెలుగుతో వాక్యాలు కనపడుతున్నాయి అంట, పైన శిలువ గుర్తు. పోయాడంట, అమ్మ 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 ఎవరమ్మా ఇంట్లో అంటే ఒక ఆమె వచ్చిందంట. వెంటనే ప్రైజ్లాడు చెప్పిండాడు. అదేంటి అమ్మన్న ప్రైజ్లాడు చెప్పిన ఏంటి అంటే, అమ్మ నీ ముఖం చూడంలోనే బొట్టు లేదు, నీ శరీరం నువ్వు చాలా క్రైస్తవురాల్లాగా ఉన్నావు, అందుకని ప్రైజ్లాడు చెప్పానమ్మా. అమ్మమ్మ ఏమనుకో, రాత్రి కొద్దిగా మీ ఇంట్లో పడుకొని తెల్లారి పొద్దున్నే దానికి అంత పొద్దు నుంచి చూసా కానీ ఎదురు దొరకలేదని అన్నాడు. ఓ ప్రైజ్లాడు అన్నయ్య, ఏముందన్నయ్య, ఉందన్నయ్య, ఇగో వేడి నీళ్ళు పెడతా, మంచి భోజనం సిద్ధపరుస్తా, ఉన్నామన్నా. మంచి భోజనం చేశాడంట, స్నానం చేశాడు. అన్నయ్య ఒక బయట వసాలను మంచి వేసా, హాయిగా పడుకో అన్నయ్య, నువ్వు హాయిగా పడుకో, తెల్లారి పొద్దున్నే లేసుకోవచ్చు అంటే, అమ్మ తల్లి ఏమనుకో మాకమ్మ, ఇవాళ దగ్గర ఒక 20,000 ఉన్నాయి, ఎదురు కొట్టడానికి తెచ్చా, ఈ 20,000 దాయమ్మ, తెల్లారి పొద్దున్నే తీసుకుంటా అన్నాడు. సర్లే అన్నయ్య అంత మాత్రానికి ఉందిలే దాస్తా అని చెప్పిందంట. బయటేమో పడుకున్నాడంట, లోపలేమో భార్యాభర్తలు పడుకున్నారంట. ఎప్పుడైతే డబ్బులు చూశారు, ఎప్పుడైతే 20,000 చూశారు, ఇద్దరికి చెడ్డ ఆలోచన వచ్చింది. ఆ బయట పండుకున్న ఆయన చంపితే ఈ 20,000 మనే. లోపల ఆలోచించుకుంటున్నారు, పైకేమో క్రైస్తవులు, పైకేమో బొట్టు లేదు, మంచి భక్తుల్లా కాబట్టారు, లోపల ఆలోచిస్తున్నారు ఎట్లయినా సరే చంపాలి. మధ్యరాత్రి లేశారు, ఒక రోకలి బండ తెచ్చుకున్నారు, ఒక దిండు తెచ్చారు, బయట ముసుగేసుకొని పడుకున్నాడు, కలుపు తీశారు, సైలెంట్గా వచ్చారు, దిండు ఒక నదివి ఆ రోకలి బండతో ఒకటే బుద్ధులు రొమ్ముల మీద, దిండుతో అదినారు, రొమ్ములతో గుద్దారు, తనకలాడుతాడు, అయినా కానీ కనికరం లేదు, చచ్చిపోయారు. ఆ విధంగానే దుప్పట్లో చుట్టి ఆ రాత్రే ఒక గుంటుంటే గుంటలో పడేసి లోపల చేతులు దులుపుకొని హాయిగా లోపల పడుకున్నారు. ఏమనగలరు పండుకున్నారు. తెల్లారి లేవగానే 5 అయింది. 5ంటికి లేచి తలుపు తడుతున్నారంట. ఎవరు తలుపు తడుతున్నారంటే తలుపు తట్టారంట. ఎవరు తలుపు తడుతున్నారా, ఎవరు అడుగుతున్నారా? దూరంలో పోయిన మా అబ్బాయి వాళ్ళు వచ్చిందేమో, అత్తగారింటికి పోయిన మా అబ్బాయి వాళ్ళు వచ్చిందేమో అనుకుని తలుపు తీసరికే ఎవరున్నారు చెప్పండి? ఆ వ్యక్తే ఉన్నాడు. అమ్మ చెల్లి డబ్బులు దాసే కదా, డబ్బులు ఇవ్వమ్మా, నేను ఎదురు కొనుక్కుంటా. వీళ్ళిద్దరికి ఒకళ్ళు చూసుకుంటున్నారు, తత్తరపడ్డారు, వణుకు పడుతుంది, ఏం చేయాలి అర్థం కావట్లా. అరే ఇదేంటి ఏం అర్థం కావట్లా. ఏందమ్మా చెమటలు పడుతుంది ఏంటి? డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఏంటమ్మా, మంచి ఆతిథ్యం ఇచ్చారు రాత్రి. అమ్మ తల్లి వసాల్లో మంచిగా మంచం వేశారులే కానీ నాకు నిద్ర పట్టలేదమ్మా. అక్కడ బడిదాల్లో పండుకున్నాం, దావల గుడ్ని ఆ బడిదాలు ఉంది, ఆ బడిదాలు అక్కడ మంచిగా ఆ బడిదాల్లో పండుకున్నానమ్మా, మంచిగా నిద్ర పట్టింది. ఒక్కసారి ఆచింది, మంచంలో పండుకున్నది ఎవరు? ఆ కొడుకు కోళ్ళంట అత్తగారింటికి పోయారంట. అత్తగారింటికి పోతే ఆ మధ్యరాత్రి తగాద పెట్టుకున్నారంట. కొడుకు కోళ్ళు తగాద పెట్టుకుని అప్పటికప్పుడు నేను ఇక్కడ ఉండను పో, మీ ఇంట్లో ఉండను పో, మా ఇంటికి పోతాను వచ్చిందండి. ఇంటికి తలుపేసుకుని లోపల పండుకున్నారు. అమ్మోళ్ళు మంచిగా మంచం బయట వేసింది. తెల్లారి లేదని మంచం మీద పడుకున్నాడు, దుప్పటి కప్పుకున్నాడు. పండుకున్నాడు ఎవరు తెలియలా, కొడుకు తెలియలా, బయటోడు తెలియలా. ఏం జరిగింది చెప్పండి? చివరికి చచ్చిపోయింది ఎవరు? కొడుకు. ఈరోజు ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే, మోసపోకుడి. నువ్వు ఏ పంట విత్తుతావో ఆ పంట వస్తావు. నీ ఆలోచనలు ఎట్లున్నాయో దేవుడు వెక్కిరింపవాడు. వేషాలను క్రైస్తవం చేసిన, అహంకారంతో క్రైస్తవం చేసిన, లేకపోతే గర్వంతో ఉన్నా,
లేదా తప్పుడు బాధలు, తప్పుడు మాటలు, లోపలేమో క్రైస్తవులు బయట చేసే పనులేమో ఇవి. లోపలేమో విశ్వాసులు నోరు తెరిస్తే బూత్ మాటలు, నోరు తెరిస్తే ఇతరుల గురించి చెడ్డ మాటలు. సద్దూకయ్యుల పరిస్థితి, ఒకటి చెప్పండి, పరిసయ్యుల పరిస్థితి. రెండోది చివరిగా మూడోది చూసుకున్నారండి. మూడవది మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 8:15. చూచుకొనుడి పరిసయ్యుల పులిసిన పిండి గురించి, హేరోదు పులిసిన పిండి గురించి జాగ్రత్త పడి. హేరోదు పులిసిన పిండి. హేరోదు అంటే చెప్పండి, హేరోదు అంటే బైబిల్లో ఎక్కడ చూసినా హేరోదులే కనపడతారు. నిర్గమా కాలంలో చూస్తే, ఆది కాలంలో చూస్తే ఎక్కడ చూసినా ఫరోలు కనపడతారు. చిన్నప్పుడు అనుకునేవాడిని కదా, అరే అందరు చచ్చిపోతున్నా కానీ ఫరో రావట్లేదు అని అనుకునేవాడు. అందరు చచ్చిపోతున్నారు కానీ హేరోదు రావట్లేదండి. మత్తయి సువార్తలో హేరోదు వస్తాడు, అపోస్తలుల కార్యాలయంలో హేరోదు వస్తాడు, రకరకాల దగ్గర హేరోదులు వస్తున్నారు. మరి ఏ హేరోదు? బైబిల్లో చాలా మంది హేరోదులు ఉన్నారు. హేరోదు అంటే రాజు అని అర్థం. హేరోదు అంటే రాజు అని అర్థం. మన ముఖ్యమంత్రి అని అన్నాం అనుకోండి, జగన్ వచ్చిన ముఖ్యమంత్రి, చంద్రబాబు వచ్చిన ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ వచ్చిన ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అంటారు వాళ్ళని. ప్రధానమంత్రి అంటే మోడీ అయినా, లేదా ఇందిరాగాంధీ అయినా, లేదా ఇంకేమైనా వాళ్ళ పేరు ప్రధానమంత్రి. తర్వాత తెలిసింది. అరే హేరోదులు కూడా అంతే. మరి ఏ హేరోదు పులిసిన పిండి గురించి? బైబిల్లో ముఖ్యంగా ముగ్గురు హేరోదులు ఉన్నారు. ముగ్గురు హేరోదులు. మొదటి హేరోదు మత్తయి సువార్తలో ఉంటాడు. ఏ హేరోదు అంటే యేసుక్రీస్తు పుట్టినప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల లోపల పిల్లలందరినీ చంపమని చెప్పే హేరోదు ఒక ఆయన. మత్తయి సువార్త చూద్దామండి. మత్తయి సువార్తలో ఎక్కడుందన్నమాట? 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, రాజైన హేరోదు దినములందు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. యేసుక్రీస్తును చిన్నప్పుడే చంపాలని తలంచిన హేరోదు రాజు. మరి ఇంకొక హేరోదు చెప్పండి. యోహాను తలని శిరఛేదనం చేసేది. యోహాను తలని ఎందుకని? యోహాను వచ్చి గద్దించింది. ఏమని? అయ్యా రాజుగారు, ఇగో నీ సోదరుడైన ఫిలిప్పు భార్యని నువ్వు ఉంచుకున్నావు, తప్పు చేస్తున్నావు. నీ సోదరుడి భార్యతో పాపం చేస్తున్నావు, తప్పు. చెప్పండి. హెచ్చరిస్తే కోపం. ఈరోజు విశ్వాసంలో కూడా చాలా మంది ఏమన్నా చేసే పని హెచ్చరిస్తే అన్నది మమ్మల్ని అంటుండే, మా గురించి చెప్తుండేది. ఈరోజు కావాలని ఏది చెప్పలు, దేవుని మాటలు నోట్లోంచి వస్తూ ఉంటాయి. ఒక్కోసారి వాటిని సరిదిద్దుకోవాలి, వాటిని సరి చేసుకోవాలి. ఆ రోజు ఏ రోజుని హెచ్చరిస్తే చూద్దారండి. ఎక్కడుందంటే అన్నమాట అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 1వ వచనం. ఆ సమయంలో చతుర్థాధిపతి హేరోదు యేసును గురించిన సమాచారం విని ఆ 2వ వచనంలో చదువుకుంటే 3వ వచనంలో, ఏలయనగా నేను నీ సోదరుడైన ఫిలిప్పు భార్యను హేరోదును ఉంచుకోవడం న్యాయం కాదు. ఫిలిప్పు భార్య అయిన హేరోదును ఉంచుకోవడం తప్పయా చెప్తే, తర్వాత ఆ హేరోదయ కూతురుతో డాన్స్ చేపించి ఆ హేరోదయ కూతురు నాట్యం చేస్తే, ఆ నాట్యానికి మంచి నీకేం కావాలో కోరుకుంటే యోహాను తల కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆ భార్య, ఆ కూతురు తల్లి యోహాను వచ్చి ఇట్లా గద్దించిండు, నన్ను ఉంచుకోవడం తప్పంట, మనం రాజరేఖ నుంచి తీసేద్దాం అనుకుంటున్నారు. రెచ్చగొట్టి కూతురుతో యోహాను తలని నరికేయమని చెప్పి వెంటనే ఆ హేరోదు ఏం చేసిందంటే నరికేశాడు. ఆ హేరోదు రాజు యోహానుని చంపాడు. లోకాశ, ధనాశ, వ్యభిచారం. ఈ హేరోదు జీవితంలో ఏమున్నాయంటే చెప్పండి, లోకాశ ఉంది, ధనాశ ఉంది, వ్యభిచారం.
ఇంకొక హేరోదు చూద్దానండి. మనం ఎప్పుడు చదువుకుంటాం ప్రార్థన చేసేటప్పుడల్లా. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. దాని పైన వచనాల్లో ఉంటే దాదాపు అదే కాలం ముందు రాజు 12 వచ్చింది. రాజైన హేరోదు సంఘపోరులో కొందరు బాధపడుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడు యాకోబును ఖడ్గముతో 3 హేరోదులు చూశారు. ఒక ఆయనేమో యేసుక్రీస్తుని చంపుదాం అనుకుండు, ఒక ఆయనేమో యోహాను తలను నరికిండు, ఇంకొక ఆయనేమో యోహాను సహోదరుడైన యాకోబును చంపించాడు. ఈ 3 హేరోదుల్లో ఏ హేరోదు పులిసిన పిండి? ఏ హేరోదు పులిసిన పిండి అంటే మధ్యలో ఉన్న హేరోదు పులిసిన పిండి. ఏంటిదా హేరోదు పులిసిన పిండి? లోకాశ, ధనాశ, వ్యభిచారం. ఈరోజు చాలా మంది క్రైస్తవుల్లో ఆ హేరోదు పులిసిన పిండి. పైకి సాకులే, లోపలంతా లోకం, ధనం, డబ్బులు, వాటి కొరకే ప్రయాణం, వాటి కొరకే జీవితం. పైకి సాకులే, పైకి విశ్వాసులే, వ్యభిచారం, పాపం, దుర్మార్గత. పైకి సంఘ పెద్దలే, పైకి విశ్వాసులే, పైకి గొప్ప గొప్ప వాళ్ళే. చెప్పండి, డబ్బు కోసం ఏం చేయడానికి కూడా వెనకాడిన వాళ్ళు, పాపంలో మునిగి తేలిన వాళ్ళు, వ్యభిచారాల్లో మునిగి తేలిన వాళ్ళు. ఈరోజు చాలా మంది దైవబిడ్డలు అన్యులు కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుని అంగీకరించిన వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుని అంగీకరించిన వాళ్ళే, విశ్వాసులే, సేవకులే, లేదా సంఘ పెద్దలే వ్యభిచారాల్లో మునిగిపోతారు, లోకాశల్లో మునిగిపోతున్నారు, ధనాన్ని నమ్ముకుంటూ మునిగిపోతున్నారు. చీకటి బ్రతుకులన్నీ బయటికి తెలియలే కానీ ఎవరికి తెలియదు చెప్పండి? దేవునికి మాత్రం. ఆయన కూర్చుండుట, లేచుట, పడుకునుట అన్ని కూడా ఆయన తెలుసు. అన్ని కూడా సీసీటీవీలో చూపెడతారు. ఇప్పుడు మన ఇంట్లో లేనప్పుడు దొంగలు పడ్డారు అనుకోండి, మనం వచ్చి పోలీసులు చెప్పి సీసీటీవీ రికార్డు ప్రకారం పలానా వచ్చి దొంగతనం చేశారని చూడతాం. రేపు చనిపోయిన తర్వాత తీర్పు తీర్చినప్పుడు అయ్యా నేనేం పాపం చేయలేదయ్యా, నేనేం తప్పు చేయలేదయ్యా అంటే రమ్మంటే బటన్ నొక్కుతాడు. ఆ సీసీటీవీలో నువ్వు చేసినది కాపాడు, నువ్వు అన్న అబద్ధాలన్నీ, నువ్వు చేసిన పాపం, నువ్వే విచారం అంతా, నువ్వు ఆశలు, లోకాశ, ధనాశ, డబ్బు. జాగ్రత్త. హేరోదనే పురుషుడు. లోకాశలో ఉన్నావా? డబ్బాశలో ఉన్నావా? పాప ఆలోచనలు ఉన్నాయా? ఎందుకు నువ్వు దేవుని మందిలో అడిగిపెట్టట్లా? దేవుని సన్నిధిలో, దేవుని కూడికల్లో ఎందుకు అడిగిపెట్టలా? ఈ లోకాశనే నిన్ను దేవుని నుంచి దూరం చేస్తుంది. ఈ వ్యభిచారమే నిన్ను దేవుని నుంచి దూరం చేస్తుంది. ఈ డబ్బే నిన్ను దూరం నుంచి చేస్తుంది, దేవుని నుంచి దూరం చేస్తుంది. హేరోదనే పురుషుడు. ఇంకా హేరోదనే పురుషుడు ఉందా? పరిసయ్యులు పురుషుడు ఉందా? సద్దుకాయలు పురుషుడు. 2 కళ్ళు మూసుకుందాం, 1 నిమిషం మనమే సరి చేసుకుందాం. పులిసిన పిండి ముద్దంతా పులిసిపోయేటట్టు చేసింది. పులిసిన పిండి ముద్దంతా హేరోదు వేషధారణనే పులిసిన పిండి, వేషధారణనే పులిసిన పిండి. ఇంకా వేషాలేసుకుంటూ బతుకుతున్నాము. నేనైనా నువ్వైనా పైకి మంచిగా కనబడి నా హృదయం దేవుడికి తెలియదులే, నేను చేసే ఎవరు చూడలేదులే, అన్ని చూసి ఆయన ఒక ఆయన గుర్తుపెట్టి తప్పుడు బాలు, తప్పుడు మార్గాలు, తప్పుడు ఆలోచనలు, పైకి విశ్వాసమే, ఇంకా తప్పుడు జీవితాలు. సద్దుకైననే పురుషుడు. లోకాశ, ధనాశ, పాపం, హంతకులు, హత్య చేసే వాళ్ళు హేరోదనే పురుషుడు. ఇంకా ఉందా? దేవుడు పరిశుద్ధ మార్గంలో, చక్కని మార్గాల్లో, మంచి మార్గాల్లో, జీవపు మార్గాల్లో, దేవుని మార్గంలో నడిపిస్తే ఇంకా ఈ పురుషుని పిండితో గర్వం, అహంకారం, వేషధారణ క్రైస్తవులు. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మాట్లాడితే, దేవుడు నేను నిజంగా హెచ్చరిస్తే, ప్రభువా ఈ పురుషుని